ప్రోగ్రామ్స్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రాంలో కూడా చాలా బాగా చేశాను అనుకుంటున్నాను. టీచర్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చిల్డ్రన్స్ని. మా చిల్డ్రన్స్ని మేము కూడా బాగా ఎంకరేజ్ చేశాము. ఈ పోచంపల్లిలో గుడ్ నేమ్ రావాలని ఈ స్కూల్కి కోరుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ నుంచి మనకి ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఉండదు మేడం. ఎస్పెషల్లీ స్టూడెంట్స్, లిసన్ టు మీ. మీరు ఎడ్యుకేషన్కి వాల్యూ ఇచ్చినప్పుడే మీకు ఫ్యూచర్ అనేది ఉంటుంది నాన్న. మీరేమనుకుంటున్నారు? టైంకి రావడం, టైంకి వెళ్ళడం, స్నాక్స్ తినడం ఇలాంటివి చేస్తున్నారు మేడం. ఇంకొకటి ఏంటి అంటే మాకు మీ అందరికీ కూడా మీకున్న ఓన్ కిడ్సే మీకు పిల్లలు, కానీ మాకు ప్రతి ఒక్క క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క కిడ్ మాకు మా పిల్లలతో సమానం. మేమేం చేస్తాము, ప్రతి ఒక్కరు చదవాలి. డల్లర్గా ఉన్న స్టూడెంట్ పైన మేము 100% ఫోకస్ చేస్తాం మేడం. కాకపోతే పేరెంట్స్ సపోర్ట్ లేనప్పుడు వాళ్ళు సక్సెస్ అవ్వలేరు. మెయిన్ పేరెంట్స్ కూడా సక్సెస్ అవ్వాలి. మా అబ్బాయిని కొట్టొద్దు, మా అబ్బాయిని తిట్టొద్దు ఇలా చెప్పకండి. ఎందుకంటే నాన్న, టీచర్ మీకు ఫ్యూచర్లో మీరు ఏం చెయ్యాలి అని అన్నా మీకు ఫ్యూచర్ అనేది చెప్పేది ఎవరు? ఫస్ట్ టీచర్. కాబట్టి టీచర్ని రెస్పెక్ట్ చేయండి. చాలా వరకు ఆ టీచర్ కొడుతుంది, ఈ టీచర్ కొడుతుంది, ఇలా అలా అని అంటూ ఉంటారు. ఎందుకు కొడతారు మేడం? మన స్కూల్ 4th ఇయర్ మేడం రన్నింగ్. సో మన స్కూల్ స్టార్టింగ్లో 18 మెంబర్స్తో స్టార్ట్ చేసాము. ప్రజెంట్ ఇయర్ 150 స్ట్రెంత్. ఓకే, సో అదంతా కూడా మీ ఓకే థ్యాంక్ యూ. అదంతా కూడా మీ వల్లే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఇంకా కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు ఇంకొన్ని అడ్మిషన్స్ తీసుకొచ్చి ఇంకా ఈ ఇయర్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీకేమైనా బిల్డింగ్ ప్రాబ్లం అనిపిస్తే ఈ ఇయర్ మాడిఫై చేస్తున్నాను. ప్రాబ్లం అని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేశారు మాకు. ఈ ఇయర్ నేను మాడిఫై చేస్తున్నాను. మీరు అనుకున్న విధంగా నేను మాడిఫై చేస్తాను. ఇంకేమైనా గేమ్స్ అని చెప్పారు కదా, ఆ గేమ్స్ కూడా ఎవ్రీడే కండక్ట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ నాకు కావాల్సింది ఏంటి అంటే మీరు మా టీచర్స్కి కానీ మీ పిల్లలకి కానీ కొంచెం సపోర్ట్ చేయడం మాత్రమే. నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్, గేమ్స్. నెక్స్ట్ ఇయర్ నుండి కూడా ఎవ్రీ సాటర్డే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు. ఎవ్రీ సాటర్డే డ్యాన్స్ క్లాసెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఎవ్రీడే గేమ్స్ కండక్ట్ చేస్తాము. ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏ స్కూల్లో కూడా లేదనుకుంటున్నాను నాకు తెలిసి. అవునా? ఇక్కడ ఎక్కడ కూడా ఇంత ఎన్విరాన్మెంట్ ఇంత పీస్ఫుల్గా ఎక్కడా లేదు. మన పోచంపల్లి టౌన్లో ఇంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఎక్కడా కూడా లేదు మేడం. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్.
మా బాబు ఇప్పుడు 7th ఇయర్, ఇది 7 or 8 years. ముందు ఛాంపియన్ ఉండి ఇప్పుడు జాన్సన్ గ్రామర్కి మార్చారు. మా బాబును ఇంత పైకి తీసుకొచ్చింది మీరే మేడం. మీ సపోర్టు మాకు, మా బాబుకి, మా పిల్లలకి, నా 3 పిల్లలు ఈ స్కూలే మేడం. మీరు మీ ఇన్స్పిరేషన్తోనే మా బాబు ఇంత పైకి వస్తున్నాడు మేడం. ఇప్పుడు 7 years నుంచి ఆల్మోస్ట్ 5 years ఆయననే క్లాస్ ఫస్ట్ ఉన్నాడు మేడం. మీ బ్లెస్సింగ్స్ మా పిల్లలకి ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండాలి, ఎప్పటికీ ఉండాలి మేడం. వాళ్ళు గుర్తు పెట్టుకొని మీ ఇంటికి తప్పకుండా వస్తారు, మేము పంపిస్తాము. మీరు ప్రోత్సహించాలి మా పిల్లల్ని. మన లైఫ్లో నియర్లీ ఒక 12 years మనము స్కూల్ లైఫ్లో స్పెండ్ చేస్తాం ఎవరమైనా. రీసెంట్గా మాకు గెట్ టుగెదర్ ఫంక్షన్స్లో కూడా మేము అదే మాట్లాడుకున్నాము. రేపు మన పిల్లలు కూడా ఇట్లనే పైకి రావాలి, ఇట్లనే కలుసుకోవాలి, టీచర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ పేరెంట్స్ మేమైతే, సెకండ్ పేరెంట్ మీరే, కానీ మాకంటే ఎక్కువ మీ దగ్గరనే ఉంటారు మేడం మా పిల్లలు. కాబట్టి మీ ఇన్స్పిరేషన్తోనే మా పిల్లలు పైకి వస్తున్నారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. రైట్ మేడం వెల్కమ్. రైట్ 3 2 డాన్స్ చేసిన కాపం. కత్తులు బల్లము చేతబట్టి దుష్టుల తెల్లలో మలగటి కత్తులు బల్లం. మేడం ఇక్కడ ఒక రాయల్కు ఒకరు హెల్కు, ఆడిద్దరు హెల్కు. ఒకరు తిరగాలి. ఇక్కడ ఒకరు ఇద్దరు కండక్టర్ సాంగ్ వేసుకోండిరా. పిల్లలు ఎంత మంచి డాన్స్ చేస్తారు చూడండి ఒకసారి. ఎర్ర చేసిన అయ్యా బాబా సందమానవే చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే. ఆరాటలు చేరకపోతే బాగుంటుంది. అయ్యా కూర్చో
క్లాప్స్ ఇవ్వండి. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఆద్యాస్ మదర్. నీ పేరేంటి మేడం? శిరీష. సెకండ్ ప్రైజ్ గోస్ టు పల్లవి గారు, సాయి హర్ష మదర్. కదా మేడం? కరెక్టే కదా మేడం? క్లాప్స్. Ajuata pilla mengajulo lengada, ajuata pilla mengajulo lengada, ajuate pilla madi, ajulo lame pilla menu.
సర్లే అన్నం తిన్నావా? ఎప్పుడు తిన్నాను? ఏమండి నాన్నకు అన్నం పెట్టలేదా? ఇందాకే తిన్నాడుగా. చెప్పు నాన్న తిన్నావంట కదా. ఆయన ఏం చెప్తాడు? నేను చెప్తా. దేనికో పిలుస్తాడు, నేను పిలవలేదు అంటాడు. ఏదో అడుగుతాడు, నేను అడగలేదు అంటాడు. బాగా తింటాడు, నేను తినలేదు అంటాడు. నేను ఉంటాను లేదా? నేనే మర్చిపోయానులే. మర్చిపోయారా? ఇంత వయసు వచ్చింది, ఆ పెద్దాలు ఆడడానికి సిగ్గు లేదు. ఈ ముసలి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. నీ ముఖం చూస్తుంటే అసహ్యం చేస్తుంది. సర్లే కానీ మరి నాకు ఇవ్వాల్సింది సరిపోదురా, ఇంకా గట్టిగా. I love you too, Ragana. అన్నం తిన్నావా? లేదు నాన్న, ఆకలేస్తుంది అంటే నాన్న చేత తిందురా అన్నావమ్మా. కదా వస్తున్నా. ఎందుకన్నా నిప్పలు కప్పుతున్నారు? వారికి ఇంకా ఎందుకు అన్నం పెట్టలేదు? మీరు వచ్చిన తర్వాత అందరం కలిసి తిన్నామని. నేను చోరు వాడు ఉండగలుగుతాడా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయగలరా? తప్పైపోయింది మా ప్రభు, తప్పైపోయింది. ఈ వారు కాస్త కోపం తగ్గించుకోండి, రెండు అన్నం పెట్టా. అరే నువ్వు కూడా చిన్న అన్నం తినపరా? అలాగే. చూడు నాన్న, తాతకి ఎన్నిసార్లు చెప్పినా రోజు అదే అడుగుతున్నాడు. ఆయనకి తిక్కరా, అలాగే విసిగిస్తూ ఉంటారు. నువ్వు వర్క్ చేసుకో. ఎందుకు నా రోజు అడిగింది అడిగి విసిగిస్తావు? గుర్తుండట్లేదురా మధు, ఇంట్లో నాకేం తోచడం లేదు. కాస్త బయటకు తీసుకెళ్తావా? నాకు అంత టైం లేదు నాన్న. అది కాదు, ఈ ముసలాడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. మధు ఏంటి అసలు నీకు ఎందుకు డబ్బులు? ముప్పొద్దులా ఇంకేమి చాలదా? ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి బయటికి పో. నాన్న డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. ఏమైందా? తాత కదా ఉంటాడు, బయట ఉన్నాడేమో చూసినప్పో. తాత నాన్న ఉన్నాడో తెలుసా? ఆయన ఎక్కడ పెట్టాడో నాకేం తెలుసు. ఇదే తాత మీ ఇల్లు. నాన్న నీకు బుర్ర పంచలేదా? ఎక్కడికో వెళ్ళిపోతే ఉన్నావనుకోరా, పోయావనుకోరా? బుద్ధి లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు, అందుకే ఓల్డేజ్ హోమ్ లో పడేయమని చెప్పింది. నాకు తెలిసి అక్కడ తీసుకెళ్ళాడు. చెప్పండి, అతనే. మీరు వెళ్ళి కాసేపు లోపల కూర్చోండి. సార్ వచ్చి కూర్చోండి. సార్ నాకు గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను, ఇల్లు గుర్తుండదు. అసలు ఎందుకు బయటకు వచ్చాను గుర్తుండదు. అన్నం తింటాను, అది కూడా గుర్తుండదు డాక్టర్. అంతా చెప్పుకుందామంటే క్షణం కూడా తిరిగిలేని కొడుకు ఎప్పుడు నాపై అరుస్తూ ఇంట్లో నుండి ఎప్పుడు గెంటేద్దామని చూసే కూతురు లాంటి కోడలు. మీరైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. ఇదంతా కావాలని చేయలేదని చెప్పండి డాక్టర్. నేనుండే మా వాళ్ళకి సంతోషాన్ని దూరం చేస్తున్నాను. నేను లేకుండా నా కొడుకు కోడలు సంతోషంగా ఉండగలరా? అరే అదేం లేదు, మీరు వెళ్ళి బయట కూర్చోండి సార్. మా నాన్నకి ఏమైంది డాక్టర్? మీ నాన్నకు వచ్చిన వ్యాధి పేరు అల్జీమస్. అదే వయసుతో పాటు అందరికీ వస్తుంది, కానీ ఆ విషయం ఆయన
ఆయనకు కూడా తెలియదు. నాకెందుకు ఇలా అవుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు మీ కొడుకున్నాను, మీ నాన్న కూడా అంతే. మీరు ఆయన పైన చూపాల్సింది కోపం కాదు, ప్రేమ. నువ్వు ఆయన దృష్టిలో కోడలు కాదు, కూతురు. నాన్న